నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక కేసుకు సంబంధించిన దావా మనం న్యాయస్థానంలో ఫైల్ చేసిన తర్వాత కేసును ఏ సందర్భంలోనైనా అంటే ఏ స్టేజ్లో కేసు ఉన్నా కూడా మనము రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా? సో మిత్రులారా, సివిల్ వివాదాల పరిష్కారాల కోసం మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలులో ఉన్నది. ఈ చట్టంలో మనకు 158 సెక్షన్స్ ఉంటాయి, అలాగే 51 ఆర్డర్స్ ఉంటాయి. సివిల్ వివాదాలను ఏ రకంగా పరిష్కారం చేయాలో న్యాయస్థానానికి చెప్పే చట్టమే ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం. అయితే ఇందులో 51 ఆర్డర్లు ఉంటే అందులోని ఆర్డర్ 23 రూల్ 3 ప్రకారంగా కేసు వేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అంటే వాది, ఎవరి మీద అయితే కేసు వేశారో ఆ వ్యక్తులను ప్రతివాదులు అని అంటారు. ఈ వాది ప్రతివాదులు కేసు ఏ స్టేజ్లో ఉన్నా కూడా వారు ఇరువురు కూర్చొని మాట్లాడుకొని రాజీపరుచుకుంటే కేసు అక్కడితో ముగుస్తుంది. మరి కేసు యొక్క స్టేజ్ ఏ సందర్భంలో ఉన్నా కూడా మనం రాజీ చేసుకోవచ్చా అని అంటే, సివిల్ వివాదాలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉన్నా, హైకోర్టులో ఉన్నా, అప్పీల్ స్టేజ్లో ఉన్నా, రివిజన్ స్టేజ్లో ఉన్నా, ఏ దశలో ఉన్నా కూడా మనము కేసును రాజీపరుచుకునే అవకాశం ఉంటుంది. న్యాయస్థానాలు కూడా రాజీ మార్గమే రాచబాట అని చెప్తుంటాయి. అంటే ప్రజల మధ్య ఉన్నటువంటి సమస్యలను, వారి మధ్య ఉన్నటువంటి విద్వేషాలను, వారి మధ్య ఉన్నటువంటి వివాదాలను తగ్గించడమే చట్టం యొక్క ఉద్దేశము. న్యాయస్థానం యొక్క ఉద్దేశం కూడా అదే. కాబట్టి ఇరువురు కలిసి రాజీపరుచుకుంటే సమస్య తొందరగా పరిష్కారం అయిపోతుంది. వారిద్దరూ కలిసిమెలిసి ఉండవచ్చు, వివాదాన్ని చాలా తొందరగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాజీ మార్గం కోసం న్యాయస్థానాలు కూడా సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఇద్దరు కలిసి ఏ సందర్భంలో ఉన్నా కూడా రాజీపరచుకోవచ్చు. రాజీ అంశాలను పొందపరిచి డిగ్రీ కూడా తీసుకునే అవకాశం, వెసులుబాటు వాదికి ప్రతివాదికి ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.